వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కీలక పరిణామం 1952 నుండి కఠినంగా మద్యం నిషేధం అమలు చేసిన సౌదీ అరేబియా తన అత్యంత కఠినమైన సామాజిక నియమాలను నిశ్శబ్దంగా మారుస్తోంది. ముస్లిమేతరులైన విదేశీయుల కోసం మద్యంపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దౌత్యవేత్తలకు మాత్రమే ఉన్న ఈ ప్రత్యేక అధికారాన్ని ఇప్పుడు నెలకు 50,000 రియాల్స్ కంటే ఎక్కువ సంపాదించే విదేశీయులకు కూడా విస్తరించింది. విజన్ 2030 లక్ష్యంగా సౌదీ అరేబియా చేసిన ఈ సామాజిక సంస్కరణలు ఏమిటి? ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి చూద్దాం. 70 ఏళ్లుగా మద్యంపై పూర్తి నిషేధం ఉన్న సౌదీ అరేబియా ఇప్పుడు సామాజిక సంస్కరణల దిశగా మరో పెద్దడుగు ముందుకు వేసింది. ఇదొక అరుదైన కొన్నేళ్ల క్రితం వరకు ఊహించలేని మార్పు. దేశంలోని ముస్లిమేతరులైన విదేశీ నివాసితుల కోసం ఆల్కహాల్ అమ్మకాలపై ఆంక్షలను అధికారులు నిశ్శబ్దంగా సడలించినట్లు విదేశీ రెసిడెంట్లు చెబుతున్నారు. ఈ ప్రాప్యతను ఇప్పుడు దౌత్యవేత్తలు, ప్రీమియం వీసా హోల్డర్లకు మించి అధిక ఆదాయం కలిగిన ముస్లిమేతర ప్రవాసుల వరకు విస్తరించారు. నివేదికల ప్రకారం నెలకు 50,000 రియల్స్ అంటే భారత కరెన్సీలో సుమారు 11 లక్షల కంటే ఎక్కువ సంపాదించే ఏ ముస్లిమేతర విదేశీయుడైనా ఇప్పుడు రియాద్లోని దేశంలో ఉన్న ఏకైక అధీకృత మద్యం దుకాణంలో కొనుగోలు చేయొచ్చు. ఈ వార్త విన్న రెసిడెంట్లు మొదట్లో నమ్మలేకపోయారు. ఆల్కహాల్ ఇప్పుడే కనుగొన్నట్లుగా ప్రజలు ఎంతో ఎక్సైట్మెంట్ తో ఉన్నారని అక్కడి నివాసితులు చెబుతున్నారు. నియమాలు సడలించినప్పటి నుండి రియాద్లోని ఆ దుకాణం నుండి 12,000 మందికి పైగా ప్రీమియం వీసా హోల్డర్లు కొనుగోళ్లు చేయడం పెరిగిన డిమాండ్ కు నిదర్శనం. ఈ మార్పు సౌదీ అరేబియా సామాజిక ఒక ముఖ్యమైన అధ్యాయం. 1952 నుండి కఠినమైన నిషేధం ఉన్నప్పటికీ కేవలం 2 సంవత్సరాల క్రితం మాత్రమే మొదటి అధికారిక దుకాణం దౌత్యవేత్తల కోసం తెరవబడింది. ప్రభుత్వం అధికారికంగా దీనిపై వ్యాఖ్యానించకపోయినా విజన్ 2030లో భాగంగా విదేశీ ప్రతిభను, పెట్టుబడిదారులను, పర్యాటకులను ఆకర్షించడానికి రాజ్యం అనేక నిబంధనలను వేగంగా మారుస్తుంది. ఈ వేగవంతమైన మార్పులు సౌదీ అరేబియా ప్రపంచానికి తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే విధానాన్ని, ప్రవాసులు అక్కడ జీవించే విధానాన్ని పూర్తిగా మార్చగల బిగ్ మూవ్ గా పరిగణించాలి.